నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత? మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారు? ఇట్స్ ఎన్ ఎలమంచిలి నియోజకవర్గం అనేది ఒక ఆపర్చునిటీ అండి. అంటే సమస్యలు ఉన్నవి వేరు, సమస్యలు ఉన్నాయి కాబట్టి పని చేయడానికి నాకు ఒక స్కోప్ ఉందండి. నేను చూసేది ఏంటి, ఆపర్చునిటీగా చూస్తున్నా. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఎంత? మొత్తం మాకు మేజర్ ఏదైతే రోడ్స్, అందులో అచ్యుతాపురం అనకాపల్లి రోడ్, అంటే మాకు ఇండస్ట్రీస్ 280 పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ రోడ్ కనెక్టివిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదు, ఎమ్యూనిటీస్ లేవు. హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే పార్కులు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ, ఇలాంటివేమీ ఎక్కడ కూడా లేవు. అవన్నీ కూడా ఈరోజు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వేశారు, ఆ లేఅవుట్లు కూడా ఎక్కడ పరిస్థితి లేదు. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగి ఉంది. ఇవన్నీ కూడా లైన్ చేసుకుంటూ వస్తున్నా. మెజారిటీ మాకు 2 రోడ్స్ అయింది. ఒకటి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు, అది స్టార్ట్ చేసాం, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్నా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అది స్టార్ట్ చేసాం, కంప్లీట్ చేస్తాం. ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. విధంగా నియోజకవర్గంలో భూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అంతా అక్కడే కదా ఉంది, రేట్ ఉంది కదా అక్కడ, భూ వివాదం ఉంటుంది. నేను కాదు కదా, నాకన్నా ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనే కబ్జాలు చేసి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. భూ వివాదాలు ఎక్కడ లేవు, అది కూడా అక్కడ 30-35 కోట్లు కూడా ఉంది ఎకరా, మరి భూ వివాదాలు ఉంటాయి కదా. అంటే లాస్ట్ టైం ఎప్పుడో మీరు కూడా వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడంతోనే కళ్యాణ్ పిలిచి మందలించారు అని ఒక న్యూస్ పేపర్ రాసింది. ఆ న్యూస్ పేపర్ మీద నేను డిఫర్మేషన్ వేశాను. ఆల్రెడీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు నేను లీగల్గా ముందుకెళ్తున్నాను. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే తప్పితే నేను అంతవరకు వెళ్ళను కదా. భారీగా ముడుపులేమి అందలేదా మీకు? అదే అడుగుతున్నానండి. ముడుపులు అందితే మరి ఆ పేపర్ మీద నేను ఎలాగెళ్తాను? ఆ పేపర్ మీద ఎలాగెళ్తాను ముడుపులు అందితే? ఇవన్నీ అబద్ధాలు, ఆరోపణలు. ఇవి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేరవేశారు. తర్వాత ఆయన కూడా చెక్ చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఇది అన్నారు, అది నార్మల్ థింగ్. అరే మా అన్నయ్య అండి, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ప్లస్ మా అన్నయ్య, 2 ఉన్నాయి. లాగ్ కొట్టినా కూడా మేము ఆయనతోనే ఉంటాం. ఆయనతో మా అన్నయ్య నన్ను కొట్టినా, మా అన్నయ్య నన్ను తిట్టినారా, నువ్వు ఎందుకు అటు వెళ్ళావు అని అడిగితే చెప్తాం కదా సమాధానం. గ్యాప్ ఏంటండి, గ్యాప్ ఎప్పుడు రాదు, ఎప్పుడు గ్యాప్ రాదు. అది ఊరికే వాళ్ళందరూ ఆలోచించుకొని ఏదో మాట్లాడుకునే పరిస్థితి. మీ సోదరుడు సతీష్ ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం పట్ల ఆయన మీ మీద చాలా కోపంగా ఉన్నారు, అందుకే ఈ గ్యాప్ వచ్చింది మేడం. ఒకటి చెప్తాను, ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇంట్లో తండ్రి కష్టపడాలా, తల్లి కష్టపడాలా, వైఫ్ కష్టపడాలా, అన్నయ్యలు కష్టపడాలా, తమ్ముళ్ళు కష్టపడాలి, కుటుంబం అంతా కష్టపడాలి. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవ్వరూ రాకూడదు. అది ఎక్కడ ఉంది? నేను అడుగుతున్నాను ఏంటంటే, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన బేస్ రామాయణం, మన బేస్ భారతం, అంతే కదండి, సనాతనం. రామాయణంలో ఏం చెప్పారు? అన్న వెంట వెళ్ళమన్నారా కదా, లేదా? అన్నయ్య కదా దైవం, ధర్మం వెంట అన్నయ్య నడాలని మేము నడాలి. ఓకే, ఇప్పుడు నా వరకు 2 సంవత్సరాల్లో నేను అనేకమైనవి తీసుకున్నా, అనేకమైనవి అనేకమైన ఛాలెంజెస్ తీసుకున్నాను నేను. అనేకమైన ఇది తీసుకొని నేను పొద్దున్న 6 గంటలు 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడినా కూడా నాకు ఇన్ని వర్కులు రేపటికి పెండింగ్ ఉంటాయి, నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు పెండింగ్ ఉంటాయి. ఈ రోజు వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు? పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా వాళ్ళు అటు ఒకటే వెళ్ళడం, అటెండ్ అవ్వడం. నాకు అటెండ్ అవ్వే పరిస్థితి ఉండదు. సో మా అన్నయ్య వెళ్తాడు, మా నాన్నగారు కూడా రోజు అందరితో మాట్లాడతారు ఫోన్లో. వెళ్తే షాడో ఎమ్మెల్యే ఎక్కడుంది? నేను అడుగుతున్నాను. ఒక్క అధికారి దగ్గర అయినా సరే, ఒక్క ఇదైనా సరే, ఎక్కడైనా సరే మా అన్న ఇన్వాల్వ్ అయ్యడం అడగండి. ఊరికే ఏమవుతుందంటే బురద జల్లడానికి మాత్రమే. ఇక్కడ ఇద్దరం కష్టపడుతున్నాం, ఒక్క ఓటేయించుకుని ఇద్దరం కష్టపడుతున్నాం. దానికి షాడో ఎమ్మెల్యే అంటే ఏం చేసాడని షాడో ఎమ్మెల్యే 100% అందరితో మంచి రిలేషన్లో ఉంటారు. మా ఫాదరు, మా నేటివ్ ప్లేస్ అది. ఈ రోజు నాకు అన్ని ఓట్లు రావడానికి కారణం మా ఫాదర్. అందరూ కూడా రిలేషన్స్, మా ఫాదర్ ఫ్రెండ్స్, ఆయన క్లాస్మేట్స్, స్కూల్ క్లాస్మేట్స్ అందరూ కూడా నన్ను ఒక కొడుకు కింద చూస్తాను. నా ఫ్రెండ్ కొడుకు అని ఓటేశారు. మా నాన్నని ఇప్పుడు వెళ్ళొద్దు డాడీ, మీరు అలా ఎవరితో మాట్లాడొద్దు అని అంటే నేను అది బాగుంటుందా? వాళ్ళు మాట్లాడుకుంటారుగా, బాగుంటుందా? మరి
మీ నాన్నగారు షాడో ఎమ్మెల్యే అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. ఓకే, మా అన్నయ్య ఏమి అసెంబ్లీకి రాలేదుగా, మా అన్నయ్య ఏమి డిడిఆర్సి మీటింగ్కి రాలేదుగా, మా అన్నయ్య ఏమి అధికారులతో మీటింగ్లు ఏమి పెట్టలేదు కదా. నా ఇంట్లో మాది ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం ఉమ్మడి కుటుంబం. మీరు విడిపోమని చెప్తారా? చెప్పండి, మీరు ఓపెన్గా చెప్పండి. దమ్మున్నోడు ఎవడన్నా నా మీద ఆరోపణ చేసినాడు ఉమ్మడి కుటుంబాలు ఉండకూడదు, అన్నలు విడిపోవాలి, రాజకీయాల్లో అన్న తమ్ముళ్ళు విడిపోవాలి, కొట్టుకోవాలని మీరు రాసి ఇవ్వండి. నేను మా అన్నయ్యని దూరం పెడతాను. అది పొద్దున్న లేస్తే నా ఇంట్లో ఉంటాను, నేను ఒక రూమ్లో ఉంటాను, ఆయన ఒక రూమ్లో ఉంటాను, మేము అందరం కలిసి బతుకుతాం చిన్నప్పటి నుంచి. ఉమ్మడి కుటుంబాలే లేవరా దేవుడా అని చచ్చిపోతుంటే ఈరోజు షాడో ఎమ్మెల్యే అంటే మా నాయన ఖాతాలో ముందు ఆయన రావాలి కదా, ఇంట్లోంచి రావాల్సిందే మా నాయన ఖాతాలో ముందు. ఈ రోజుకి కూడా మా ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా పిల్లలు అందరం కూడా ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటారు. అరే నేను అడుగుతున్నాను, నేను షాడో దానికి మీరు అడిగారు, నాకు అదృష్టం. ఎందుకంటే నేను వదిలేస్తా, వదిలేసి ఈరోజు పెద్ద తప్పు ఏం చేశానంటే, నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడితే కూడా వదిలేశాను. ఈ చెత్త వీళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వదిలేశాను. కానీ ఆయన అంత బాధపడినప్పుడు లేదు తప్పు జరిగింది, సో దానికి నేను సమాధానం ఇస్తా, వీటికి కూడా సమాధానం ఇస్తాను. నేను అడుగుతున్నా, షాడో ఎమ్మెల్యే అనే వ్యక్తిని రమ్మనండి, చూపించండి. నేను అడుగుతున్న 2-3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పండి. ఎలా మీరు మాట్లాడతారు అంటే అన్నయ్య 100% నా జీవితంలో నేను ఏ రోజు బజార్కి వెళ్ళి ఏం కావాలో, లేకపోతే నా పిల్లలకి స్కూల్కి జాయిన్ చేయడం కానీ, స్కూల్లో ఏం చదువుతున్నారు కానీ నేను చూడలే, మా అన్నయ్య చూశాడు. వ్యాపారం నేను ఎప్పుడు పట్టించుకోలే, మా తమ్ముడే వ్యాపారం చూసుకున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళి అన్ని చూసుకొని వాళ్ళందరూ చూసుకొని సంపాదిస్తుంటే నేను కార్ల మీద తిరుక్కొని ప్రజాసేవ చేసుకుంటున్నాను. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అయితే నియోజకవర్గ ప్రజలు విజయ్ కుమార్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు అనుకోవాలా? తెలుస్తుందిగా 2029లో. ఇంకొకటి చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఈ 2 సంవత్సరాలు కూడా మేము కేవలం అభివృద్ధి మీదే మేము దృష్టి పెట్టడానికి కారణం కూడా, ఎందుకంటే మేము ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలకి చేసి చూపించాలి. మేము నువ్వు చేయలేదురా అని మేము అన్నప్పుడు, నువ్వు వచ్చిన తర్వాత నిన్న ఎమ్మెల్యే చేస్తే నువ్వేం చేసావని అడుగుతారుగా రేపు. 2, ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థలో జనసేన అనే ఒక పార్టీ మార్పు కోసం వచ్చింది, ఈ దేశం కోసం వచ్చింది. రేపు పొద్దున్న మీరు మాట్లాడుతున్నారు కదా దేశం కోసం వచ్చిందని, మీరు మాట్లాడుతున్నారు కదా ఈ దీనికోసం వచ్చి మీరు అభివృద్ధి కోసం వచ్చారని. ఏది అభివృద్ధి 5 సంవత్సరాలు అయింది అన్నప్పుడు డెఫినెట్గా యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ నా పరంగా, అంటే ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, నా పరంగా నేను తీసుకొచ్చి ఇది మేము తీసుకొచ్చిన మార్పు అని చూపించాలనే తాపత్రయంతో ఈ 2 సంవత్సరాలు విపరీతంగా కష్టపడడం వల్ల ఇదైంది. డెఫినెట్గా బాగున్నా అంటారా లేదంటారా, ఆ రోజు ప్రజలు చెప్పిన రోజు నేను రెడీగా ఉన్నాను.